అద్భుతమైన కాలఘట్టం ఈ విద్యార్థి దశ. ఈ పాఠశాల మీకు ఎన్నో అనుభవాలను ఇస్తుంది. ప్రతి విద్యార్థినికి ఈ పాఠశాల ప్రహరీ గోడలు జీవితం యొక్క రే మణి, ఆ బాలసుబ్రహ్మణ్యం మన స్కూల్లో దూరి ఆడపిల్లలందరి ముందు మనల్ని కొట్టాడు. వాడి ముఖం పగలగొడతాను. మిగతాది నువ్వు చూసుకో. కొంబయ్య, వాడి ఇక్కడి నుంచి నడిచిపోకూడదు. మనం ఫట్ ఫట్ మని కొట్టే కొట్టుడికి దేక్కుంటూ వెళ్ళాలి. మీకోసం ఇంకో ద్వారం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే కళాశాల. మర్చిపోలేని ఎటువంటి పగనైనా సరే కాలం మర్చిపోయేలా చేస్తుంది. ఈ వీడ్కోలు ఉత్సవం మీలో మంచి మార్పులు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. చూడండి నా ప్రియమైన విద్యార్థులారా, మీరు మీ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నది ఈ ఇంటర్మీడియట్ సంవత్సరమే అన్నది నాకు బాగా తెలుసు. ఈ ఫేర్వెల్ డే రోజున నేనొక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ పాఠశాల జీవితం చదవడానికి, పాస్ అవడానికి మాత్రమే కాదు, అవసరమైతే చక్కగా ఆడడానికి, పాడడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అయితే ఆడడం మొదలు పెడదామా? తరువాత మన పాఠశాల నాట్య నాయకుడు, మన ఊరికే గర్వకారణమైన జూనియర్ ప్రభుదేవా బాలసుబ్రహ్మణ్యం. చూపి. నీ జీవితం బాగుండాలంటే నీ అత్తగారిని నీ గుప్పెట్లో పెట్టుకోవాలి. సూపర్ ఐడియా కదా. మా అమ్మ కూడా నీ గుప్పెట్లోకి రావడానికి రెడీగానే ఉన్నారు. చెప్పరా, నీ ఉద్దేశం నాకు తెలుసు. మావా, దీనికంతా మనసు విరుచుకోకురా. వదలకుండా ట్రై చేయి, ఖచ్చితంగా నీకు దొక్కుతుంది. హలో, ఇది మా స్కూల్, మేం చూసుకుంటాం. ఓకే. రే మావా, అటు చూడరా, జీవిస్తున్నాడు రా. ఏ లూసు, ఏంటి ఇది? విడిపోయే వాళ్ళకి ఆటోగ్రాఫ్ చేయాలి, మనకెందుకు? ఏయ్, ఏదైనా రాసివ్వు. సరే, ఏమని రాయను? నీ మనసుకి ఏం తోస్తుందో అదే రాయ్. నీ బుక్లో నేను రాశాను, నా బుక్లో నువ్వు రాసివ్వు. My life is always like this. ఎందుకు కొడతానో, ఎందుకు కొట్టించుకుంటానో తెలీదు, కానీ దెబ్బలు కన్ఫర్మ్. నన్నే కొడతావా నువ్వు? యు బ్లడీ! ఇన్నాళ్ళు నీ వల్ల నా లైఫ్ వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయిపోయిందా? ఫ్రెండ్గా చూడాల్సిన నన్ను తప్పుగా చూసింది నువ్వు. ఆ రోజు నాతో చీప్గా బిహేవ్ చేయడం నా లైఫ్లో నేను మర్చిపోను. యు ఆర్ నథింగ్ బట్ అ ఫ్రాడ్. ఫ్రాడా? నేనా? మరైతే ఇన్నాళ్ళు నాతో ఆడింది, పాడింది, ఊరంతా తిరిగింది, నాతో కలిసి మందు కొట్టింది, దీని అంతటికి ఏంటి అర్థం? అందుకు కారణం నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం. కానీ నువ్వు And now I regret being a friend of a toxic person like you. Hey! టాక్సిక్? నేనా? ఏంటి టాక్సిక్? నేను మైకేల్, గాజువాక మైకేల్. మా తాత కొయ్యల తెప్ప మీద వెళ్లి చేపలు పట్టి వ్యాపారం చేసేవాడు. మా బాబు బోటు మీద వెళ్లి చేపలు పట్టి వ్యాపారం చేసేవాడు. కానీ నేను సముద్రంలో కాలు పెట్టకుండా వైజాగ్ హార్బర్లో మొత్తం చేపలన్నీ కొని వ్యాపారం చేస్తున్నాను. సముద్రంలోని చేపలన్నీ ఈ మైకేల్కే సొంతం. వాటిని పట్టుకెళ్లి ఆ ఫ్రాడ్ వెధవ కుమార్కి ఇస్తున్నారు.
నేనిక్కడ వేలు చిక్కుంటూ ఊరికే ఉంటానా? అది కదనా, మేము కూడా బతకాలి కదా. మీరు ఇచ్చేదానికంటే 5 రెట్లు ఎక్కువగానే కింగ్ కుమార్ ఇస్తున్నాడన్న. అదే విధంగా మీరు ఇచ్చారంటే సరికంతా మీకే ఇచ్చేస్తాం. అనాకానికి దిక్కులేని అడుక్కునే ఎదవలు నా దగ్గరికే వచ్చి బిజినెస్ మాట్లాడుతున్నారు చూసావా? సముద్రంలో కష్టపడి చేపలు పట్టేది మేము, లాభం మొత్తం మీరు తీసేసుకుంటే మేము బిచ్చగాళ్ళలాగానే ఉంటాం. కానీ ఇకపై అలా జరగనే జరగదు. మైకిలండా కొట్టారండా. సూపర్ సూపర్. సార్ బ్రేక్ సార్. హలో బ్రదర్, నా నెక్స్ట్ సీన్. బ్రో ఇది ఒక బాక్సింగ్ సంబంధించిన సినిమా బ్రో. అపోనెంట్ బాక్సర్ మీరు, హీరోకి అంతే ఒక దెబ్బతో కొట్టి నాకౌట్ చేసేశారు. సీన్ అయిపోయింది. చాలా దెబ్బలు తిన్నాను బ్రో, నొప్పులు. ఏదైనా డైలాగ్ ఉంటే బాగుండు. ఫ్యూచర్ బ్రో బాక్సింగ్ రింగ్ లో ఫైట్ బ్రో. తీరుబడిగా డైలాగులు చెప్తూ కూర్చోరుగా. ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి ఇంత మట్టుకే ఇవ్వగలం. భోంచేసి వెళ్ళండి. థ్యాంక్స్ బ్రదర్. జూనియర్ ఆర్టిస్ట్ అంట, ఇది ఎలా కంటిన్యూ అయితే సీనియర్ ఆర్టిస్ట్ అయిపోతా. సార్ ఉంటాను సార్, బాయ్. ఏంట్రా బండి ఎవరయ్యా నువ్వు? అయ్యో ఎక్కడ చూస్తూ నడుపుతున్నా? ఏం చేస్తున్నారా? అంటు మోడి పండు బాగుంటుంది.
నలిగిపోయాయే. దున్నపోతా బాగా మెక్కుతున్నావు కదా, అది కావాలి ఇది కావాలని తెప్పించుకుని తింటావు. వెళ్ళరా వెళ్ళికొంటావు. రే జుట్టు పెంచావు గాని ఒళ్ళు పెంచావరా? ప్లీజ్ నా పడుకున్నది చాలు గాని లేవ. నమస్కారం. అమ్మో ఎవరనుకున్నా? అమ్మో చూసుకుందాంరా. జెనీ న్యూ మ్యూజిక్ సెన్సేషన్, సూపర్ వాయిస్ మావా. ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూశాను రా. నువ్వే అమ్మాయిని చూసిన ఎలాగంటావని నాకు బాగా తెలుసు. రే నిజమే చెప్తున్నాను రా, ఎక్కడో చూసానే. ఇన్స్టాలో ఉన్నావా నువ్వు? ఏ నీకు తెలీదా? నువ్వు ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నావుగా. ఈ అమ్మాయి పేరు జెనీ. తనని ఇన్స్టాలో 3.7 మిలియన్స్ ఫాలో చేస్తున్నారు. ఇప్పటి వరకు 435 రీల్స్, 127 స్టోరీస్ చేసింది. సరే. ఆ తర్వాత యూట్యూబ్ లో 34 మ్యూజిక్ వీడియోస్, 4 షార్ట్ ఫిల్మ్స్, 12 ఆల్బమ్స్. ఇప్పుడు రీసెంట్ గా ఓపెన్ చేయబోతున్న తన బ్యాండ్ గురించి ఇన్ఫార్మ్ చేసింది. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో లేడే. చేసే చట్టాన్ని తీసుకురావాలి. అలా చేశారా? రే ఇంకా అయిపోలేదా? అడవిలో ఏనుగుంటుంది, ఎలుగుబంటు ఉంటుంది, సింహం ఉంటుంది, జింక, కుందేలు, నెమలి. కానీ పులి వస్తున్నప్పుడు అడవంతా సైలెంట్గా ఉంటుంది. అదే పులి గొప్పతనం. పులి 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 తమాషారా, తమాషా కన్నా దుమ్ము దులిపేసావన్నా. సూపర్. కాన్ఫిడెన్స్. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మా నోడు ఇప్పుడు కొత్తగా ఏదో చెప్తాడు, వినండ్రా. నటన బాబు, నటిస్తున్నా. మత్తులో అర్థం కాలేదన్నా. దేశం మీదకి ఇలా వదిలేసింది ఎవరి నేరం? దేవుడి నేరమా? లేదంటే దేవుడి పేరు చెప్పుకొని కామక్రీడలాడిన నయవంచకుల నేరమా? కొట్రా, అప్పుడే యాక్టింగ్ నాభిలోంచి వస్తుంది. ఆ తర్వాత వీళ్ళు టాప్కి వెళ్ళిపోవచ్చు. రే ఈ సొల్లు కబులు ఆపేసి కొత్తగా ఏదైనా చెప్పు. రే నేను ఇప్పుడు చెప్పింది కొత్తగా లేదా? నీతో ఎవరు చెప్పారు? వాడితో చెప్తా. అడవిలో ఒక సింహం, కాదు కాదు 2 సింహాలు. అయ్యోయో చాలా సింహాలు. మధ్యలో ఇన్నోసెంట్ అయిన ఒక జింక. ఏంటి చుచ్చు చుచ్చు చుచ్చు? ఆ సింహాలన్నీ కలిసి జింకను వేటాడి చంపేశాయి, అంతేగా? మరి అక్కడే ఒక ట్విస్ట్. వేటాడింది సింహాలు కాదు, జింక. అప్పుడు పులి అన్నావు, ఇప్పుడు జింక అంటున్నావు. ఏంట్రా నువ్వు? జింకగాను, కుందేలుగాను, నెమలిగాను మారి మారి వచ్చేవాడే ఈ మారిస్సా. నీకేమైనా అర్థమైందా? మాయ చేసి మైమర్పించేవాడరా ఈ మారిస్సా. దేశం మీదకి అలా వదిలేసింది ఎవరు చేసిన నేరం? దేవుడి నేరమా? లేదంటే దేవుడి పేరు చెప్పుకొని కామక్రీడలాడిన నయవంచకుల నేరమా? నేరమా? ఎన్టీఆర్ రా వీడు, నటనలో ఎన్టీఆర్ రా. ఎదురుగా అమ్మాయి ఉందిరా, డీసెన్సీ లేదురా వాడికి. పెయిన్ పడుతుందిరా. ఎవర్రా అమ్మాయి? ఎందుకు నీ ఫ్లెక్స్లు? అదిగో
ఒక వేస్ట్ వికీపీడియా ఉన్నాడుగా అడుగు. ఎస్ ఐ నో అబౌట్ హర్. తన పేరు జెనీ. సూపర్ వాయిస్, సూపర్ ఫిగర్. ఇప్పటి వరకు 435 రీల్స్, 127 స్టోరీస్ చేసింది. నీకు ఆ అమ్మాయి మ్యూజిక్ ప్రోగ్రామ్ చూడాలని ఆశగా ఉందా? ఆశ మాత్రం ఉంటే సరిపోదు, డబ్బు చూసుకుందాంలేరా. సరే, ఆ బాక్సింగ్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉందన్నావుగా, ఏమైంది? ఇంకో